Hi students, today topic is LCD, stepper motor, keypad controller and RTC. LCD controllers. LCD full form ఏంటి అంటే liquid crystal display. A liquid crystal display is a low cost, low power device capable of displaying text and images. లిక్విడ్ క్రిస్టల్ డిస్ప్లే అనేది ఏంటిది అంటే లో కాస్ట్ అనమాట, లో పవర్ డివైస్. ఇది ఏం చేస్తుందమ్మా అంటే టెక్స్ట్ అండ్ ఇమేజెస్ని ఏం చేస్తుంది అంటే డిస్ప్లే చేస్తుంది. ఎల్సిడీస్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ కామన్ ఇన్ ఎంబెడెడ్ సిస్టమ్. LCD can be found in numerous common devices like watches, fax and copy machines and calculators. LCDని ఏంటి అంటే న్యూమరస్ డివైజెస్లో యూజ్ చేస్తాం. లైక్ ఏంటి అంటే వాచెస్, ఫ్యాక్స్ మిషన్స్, కాపీ మిషన్స్, క్యాలిక్యులేటర్స్, ఇలా నెంబర్ ఆఫ్ డివైసెస్లో LCDని యూజ్ చేస్తాం. LCD అనేది ఏం చేస్తుంది అంటే డిస్ప్లేయింగ్ టెక్స్ట్ అండ్ ఇమేజెస్. నెక్స్ట్ దీని యొక్క పిన్ డిస్క్రిప్షన్ వచ్చేసేపాటికి ఏంటి అంటే విఎస్ఎస్ని ఎందుకు యూజ్ చేస్తాము అంటే గ్రౌండ్ కనెక్షన్ కోసం యూజ్ చేస్తాం. విసిసి ఏంటి అంటే సప్లైకి కనెక్ట్ చేస్తాం. విఈని ఎందుకు యూజ్ చేస్తాము అంటే కాంట్రాక్ట్ అడ్జస్ట్మెంట్. ఆర్ఎస్ అంటే ఏంటి అంటే రిజిస్టర్ సెలెక్ట్ అనమాట. ఆర్ఎస్ ఈక్వల్ టు 0 అయితే కమాండ్ రిజిస్టర్ని సెలెక్ట్ చేసుకుంటుంది. ఆర్ఎస్ ఈక్వల్ టు 1 అయితే డేటా రిజిస్టర్ని సెలెక్ట్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ ఏంటి అంటే రీడ్ అండ్ రైట్. రీడ్ అండ్ రైట్ ఈక్వల్ టు 0 అయితే రైట్ అవుతుంది. రీడ్ అండ్ రైట్ ఈక్వల్ టు 1 అయితే ఏమవుతుంది అంటే రీడ్ చేస్తుంది అనమాట. ఈ అంటే ఏంటి అంటే ఎనేబుల్. నెక్స్ట్ DB0 నుంచి DB7 వరకు ఏంటి అంటే డేటా బస్ అనమాట. నెక్స్ట్ ఇది విసిసి అండ్ విఎస్ఎస్ ప్రొవైడ్స్ 5 volts సప్లై. విఈ యూజ్డ్ ఫర్ కంట్రోలింగ్ ఎల్సిడి కాంట్రాస్ట్. ఈ విఈని ఎందుకు యూజ్ చేస్తాము అంటే కంట్రోలింగ్ ఎల్సిడి కాంట్రాస్ట్ని. అలాగే విసిసి విఎస్ఎస్ అనేవి ఏంటి అంటే 5 volts పవర్ సప్లైని యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఆర్ఎస్ రిజిస్టర్ సెలెక్ట్. హై లాజిక్ ఎట్ ద ఆర్ఎస్ పిన్ విల్ సెలెక్ట్ ద డేటా రిజిస్టర్ అండ్ లో లాజిక్ ఆర్ఎస్ పిన్ విల్ సెలెక్ట్ ద కమాండ్ రిజిస్టర్. ఆర్ఎస్ ఈక్వల్ టు హై అయితే దేన్ని సెలెక్ట్ చేస్తుంది డేటా రిజిస్టర్లో. అలాగే ఆర్ఎస్ పిన్ ఈక్వల్ టు లో అయితే ఏం చేస్తుందంటే కమాండ్ రిజిస్టర్ని సెలెక్ట్ చేస్తుంది. ఆర్ఎస్ అంటే ఏంటి రిజిస్టర్ సెలెక్ట్. ఆర్ఎస్ ఈక్వల్ టు హై అయితే డేటా రిజిస్టర్ అనేది సెలెక్ట్ అవుతుంది అనమాట. ఆర్ఎస్ ఈక్వల్ టు లో అయితే ఏమవుతుంది అంటే కమాండ్ రిజిస్టర్ అనేది సెలెక్ట్ అవుతుంది. ఇఫ్ యూ మేక్ ద ఆర్ఎస్ పిన్ హై అండ్ పుట్ ఏ డేటా ఇన్ ద 8-bit డేటా లైన్. ఆర్ ఈక్వల్ టు హై అయితే ఏమవుతుంది అంటే డేటా అనేది డేటా లైన్ మీద పెడతాం అనమాట. ద ఎల్సిడి మోడల్ విల్ రికగ్నైజ్ ఇట్ డేటా టు బి డిస్ప్లేడ్. ఎల్సిడి అనేది ఏం చేస్తుంది అంటే రికగ్నైజ్ ఇట్స్ డేటా బి డిస్ప్లేడ్ అనమాట. ఒకవేళ ఆర్ఎస్ పిన్ అని కనుక లో అయితే ఏమవుతుంది అంటే కమాండ్ అనేది సెలెక్ట్ అవుతుంది. ఇక్కడ ఆర్ఎస్ రిజిస్టర్ సెలెక్ట్లో ఏం జరుగుతుందమ్మా ఆర్ఎస్ పిన్ ఈక్వల్ టు హై అయితే డేటా రిజిస్టర్ అనేది సెలెక్ట్ అవుతుంది. ఆర్ఎస్ పిన్ ఈక్వల్ టు లో అయితే ఏం జరుగుతుంది అంటే కమాండ్ రిజిస్టర్ అనేది సెలెక్ట్ అవుతుంది అనమాట. నెక్స్ట్ రీడ్ అండ్ రైట్ పిన్. ఇట్ ఈస్ మెంట్ ఫర్ సెలెక్టింగ్ బిట్వీన్ రీడ్ అండ్ రైట్ మోడ్స్. రీడ్ అండ్ రైట్ పిన్లో ఏం జరుగుతుంది అంటే రీడ్ అండ్ రైట్ కనుక అయితే 1 అయితే రీడింగ్ అనేది జరుగుతుంది. రీడ్ అండ్ రైట్ ఈక్వల్ టు 0 అయితే ఏమవుతుందంటే రైటింగ్ అనేది జరుగుతుంది అన్నమాట. ఆర్ఎస్ పిన్లో ఆర్ఎస్ ఈక్వల్ టు హై అయితే ఏమవుతుంది డేటా రిజిస్టర్ సెలెక్ట్ అవుతుంది. ఆర్ఎస్ ఇస్ ఈక్వల్ టు 0 లో అయితే ఏమవుతుంది కమాండ్ రిజిస్టర్ అనేది సెలెక్ట్ అవుతుంది. నెక్స్ట్ రీడ్ అండ్ రైట్లో ఏం జరుగుతుంది అంటే రీడ్ అండ్ రైట్ ఈక్వల్ టు 1 అయితే రీడింగ్, రీడ్ అండ్ రైట్ ఈక్వల్ టు 0 అయితే రైటింగ్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఎనేబుల్. ద ఎనేబుల్ పిన్ ఈజ్ యూస్డ్ బై ద ఎల్సిడి టు లార్జ్ ఇన్ఫర్మేషన్ ప్రజెంట్ టు ఇట్స్ డేటా పిన్స్. ఎనేబుల్ పిన్ అనేది ఏం చేస్తుంది అంటే లార్జ్ ఇన్ఫర్మేషన్ ప్రజెంట్ టు ఇట్స్ డేటా పిన్స్ అనమాట. నెక్స్ట్ D0 to D7 ద 8-bit డేటా పిన్స్. D0 D7 ఆర్ యూస్డ్ టు సెండ్ ఇన్ఫర్మేషన్ టు ద ఎల్సిడి. D0 నుంచి D7 ఎందుకు యూజ్ చేస్తాము అంటే ఇన్ఫర్మేషన్ సెండ్ చేయడానికి. ఆర్ రీడ్ ద కంటెంట్ ఆఫ్ ది ఎల్సిడి ఇంటర్నల్ రిజిస్టర్. అలాగే ఎందుకు యూజ్ చేస్తాము అంటే రీడ్ చేయడానికి. ఏవైతే ఇంటర్నల్ రిజిస్టర్లో అయితే ఏదైతే కంటెంట్ ఉందో దాన్ని రీడ్ చేయడానికి యూజ్ చేస్తాము అనమాట. D0 to D7 అనేది ఏంటిది అంటే డేటా బస్ అనమాట. ఇది ఏం చేస్తుంది ఎందుకు యూజ్ చేస్తాము అంటే ఇన్ఫర్మేషన్ సెండ్ చేయడానికి, అలాగే ఎల్సిడిలో ఇంటర్నల్ రిజిస్టర్లో ఉన్న కంటెంట్ని రీడ్ చేయడానికి యూజ్ చేస్తాం అనమాట. నెక్స్ట్ కోడ్స్ ఏంటి అంటే
0F కనుక ఉంటే అంటే ఎల్సిడి ఆన్ ఆర్ కర్సర్ ఆన్ అనమాట, ఆర్ కర్సర్ బ్లింకింగ్ ఆన్. 1 కనుక ఉంటే ఏంటి అంటే క్లియర్ స్క్రీన్, 2 ఉంటే రిటర్న్ హోమ్, 4 ఉంటే డిక్రిమెంట్ కర్సర్, 6 ఉంటే ఇంక్రిమెంట్ కర్సర్. 0E అనుకుంటా ఉంది అంటే డిస్ప్లే ఆన్, కర్సర్ బ్లింకింగ్ ఆఫ్ అనమాట. 80 కనుక కోడ్ ఉంటే ఫోర్స్ కర్సర్ టు ద బిగినింగ్ ఆఫ్ ఫస్ట్ లైన్. అలాగే 38, 83, 3C ఉంటే ఏంటి అంటే యాక్టివేట్ సెకండ్ లైన్. 08 ఉంటే ఏంటి అంటే డిస్ప్లే ఆఫ్, కర్సర్ ఆఫ్. C1 అంటే ఏంటి అంటే జంప్ టు సెకండ్ లైన్ పొజిషన్ 1. OC ఉంటే ఏంటి అంటే డిస్ప్లే ఆన్, కర్సర్ ఆఫ్. C1 అంటే జంప్ టు సెకండ్ లైన్ పొజిషన్ 1, C2 జంప్ టు సెకండ్ లైన్ పొజిషన్ 2 అనమాట. ఇలా ఒక్కొక్క కోడ్కి ఒక్కొక్క ఫంక్షన్ అనేది ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఇనిషియలైజేషన్ ఆఫ్ ఎల్సిడి. The steps that has to be done for initializing the LCD display is given below and these steps are common for almost all applications. ఇప్పుడు ఏంటి అంటే ఎల్సిడి ఇనిషియలైజేషన్ అనమాట. ఇక్కడ ఏంటి అంటే సెండ్ 38H టు ద 8-bit డేటా లైన్ ఫర్ ఇనిషియలైజేషన్. ఇక్కడ ఏం కోడ్ పంపిస్తున్నాము అంటే 38Hని పంపిస్తున్నాం. ఈ 38 పంపించినప్పుడు ఏమవుతుంది అంటే ఇనిషియలైజేషన్ అవుతుంది. సెండ్ 0H ఫర్ మేకింగ్ ఎల్సిడి ఆన్, కర్సర్ ఆన్ అండ్ కర్సర్ బ్లింకింగ్ ఆన్. ఇప్పుడు ఏం చేస్తున్నాము అంటే 0Fని పంపిస్తున్నాం. అప్పుడు కమాండ్ ఏమొస్తుంది, ఎల్సిడి ఆన్ అవుతుంది, కర్సర్ ఆన్ అవుతుంది, కర్సర్ బ్లింకింగ్ అనేది ఆన్ అవుతుంది. నెక్స్ట్ సెండ్ 06H ఫర్ ఇంక్రిమెంటింగ్ కర్సర్ పొజిషన్. 06 అనేది ఎందుకు యూజ్ చేస్తున్నాము అంటే కర్సర్ పొజిషన్ని ఇంక్రిమెంట్ చేయడం కోసం యూజ్ చేస్తున్నాం. నెక్స్ట్ సెండ్ 01H ఫర్ క్లియరింగ్ ద డిస్ప్లే అండ్ రిటర్న్ ద కర్సర్. నెక్స్ట్ 01 ఎందుకు యూజ్ చేస్తున్నాము అంటే డిస్ప్లేని క్లియర్ చేయడానికి, అలాగే కర్సర్ అనేది ఏమవుతుంది అంటే రిటర్న్ రావడానికి యూజ్ చేస్తున్నాం అనమాట. నెక్స్ట్ దిస్ ఈస్ ద డయాగ్రామ్ ఆఫ్ ది ఇనిషియలైజేషన్ కాంపోనెంట్స్. ఇది మైక్రో కంట్రోలర్ యూజ్ చేస్తున్నాం, ఇది ఎల్సిడి కంట్రోలర్. మనకి ఏ పిన్స్ గురించి నేర్చుకున్నాం, ఎనేబుల్ పిన్, రీడ్ అండ్ రైట్, రిజిస్టర్ సెలెక్ట్. డేటా పిన్స్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంటే DB0 నుంచి DB7 వరకు. నెక్స్ట్ ఇది ఏంటిది అంటే డిస్ప్లే. నెక్స్ట్ సెండింగ్ డేటా టు ద ఎల్సిడి. అలాగే డేటాని ఎలా సెండ్ చేస్తాం. ద స్టెప్స్ ఫర్ సెండింగ్ డేటా టు ద ఎల్సిడి మోడల్ ఈస్ గివెన్ బిలో. మేక్ రీడ్ అండ్ రైట్ ఈస్ లో. ఫస్ట్ ఏం చేయాలి అంటే రీడ్ అండ్ రైట్ పని అనేది ఏమవ్వాలి అంటే లో అవ్వాలి. నెక్స్ట్ మేక్ RS is equal to 0 if data byte is a command and makes RS is equal to 1 if the data is to be displayed. రీడ్ అండ్ రైట్ అనేది లో అయింది, RS ఈక్వల్ టు 0 అయితే కమాండ్ రిజిస్టర్ అనేది సెలెక్ట్ అవుతుంది అనమాట. ఎప్పుడైతే RS ఈక్వల్ టు 1 అయిందో డేటా బైట్ ఈస్ టు ఏ డేటా టు బి డిస్ప్లేడ్, డేటా రిజిస్టర్ అనేది సెలెక్ట్ అవుతుంది. ప్లేస్ డేటా బైట్ అండ్ ద డేటా రిజిస్టర్. ఇప్పుడు ఏం చేసాం, డేటాని ఎక్కడ ప్లేస్ చేసాం, డేటా రిజిస్టర్లో ప్లేస్ చేసాం. పల్స్ ఈ ఫ్రమ్ హై టు లో. అప్పుడు పల్స్ అనేది ఏమవుతుంది, ఎనేబుల్ పిన్ అనేది ఏమవుతుంది, హైట్కి లో వస్తుంది. ఇలా రిపీటెడ్గా ప్రాసెస్ అనేది జరుగుతుంది అనమాట. ఫస్ట్ ఏం చేసాము అంటే మేక్ రీడ్ అండ్ రైట్ ఈక్వల్ టు లో. రీడ్ అండ్ రైట్ని ఏం చేసాము అంటే లో చేసాం. RS ఈక్వల్ టు 0 చేసాం. అప్పుడు ఏమవుతుంది, కమాండ్ రిజిస్టర్ అనేది సెలెక్ట్ అవుతుంది. నెక్స్ట్ ఏం చేసాము అంటే RS ఈక్వల్ టు 1 చేసాం. అప్పుడు ఏమవుతుంది, డేటా అనేది డేటా రిజిస్టర్ అనేది సెలెక్ట్ అవుతుంది. నెక్స్ట్ ప్లేస్ డేటా బైట్ ఆన్ ద డేటా రిజిస్టర్. డేటా రిజిస్టర్లో డేటాని ప్లేస్ చేసాం అన్నమాట. అప్పుడు ఎనేబుల్ పిన్ అనేది ఏమవుతుంది అంటే హైట్ లో వస్తుంది. ఈ స్టెప్స్ అనేవి ఏమవుతుంది అంటే రిపీటెడ్గా జరుగుతుంది అనమాట. దిస్ ఈస్ ద ఎల్సిడి. స్టెప్పర్ మోటార్. Stepper motor is brushless DC motor which can be rotated in small angles. Stepper motor అనేది ఏంటిది అంటే brushless DC motor అనమాట. ఇది ఏమవుతుంది, రొటేట్ అవుతుంది, స్మాల్ యాంగిల్స్లో రొటేట్ అవుతుంది. ఈ యాంగిల్స్ని ఏమంటున్నాము అంటే స్టెప్స్ అంటున్నాం. జనరలీ స్టెప్పర్ మోటార్ యూస్ 200 స్టెప్స్ టు కంప్లీట్ 360 degrees రొటేషన్. ఈ స్టెప్పర్ మోటార్ అనేది 360 degrees రొటేషన్ కంప్లీట్ చేయాలి అంటే ఎన్ని స్టెప్స్ తీసుకుంటుంది అంటే 200 స్టెప్స్ని కనుక తీసుకుంటుంది. అంటే ఒక్కొక్క స్టెప్కి ఎన్ని డిగ్రీస్ని చేస్తుంది అంటే 1.8 degreesని చేస్తుంది. స్టెప్పర్ మోటార్ అనేది ఏం చేస్తుందమ్మా, స్టెప్ బై స్టెప్ అనేది ఏమవుతుంది అంటే రొటేట్ అవుతూ ఉంటుంది. ఒక్కొక్క రొటేషన్కి ఎన్ని డిగ్రీస్ చేస్తుంది అంటే 1.8 degrees చేస్తుంది. 360 degreesని కంప్లీట్ చేయాలి అంటే ఎన్ని స్టెప్స్ అవసరం అవుతుంది,
200 స్టెప్స్ అనేవి అవసరం అవుతాయి అన్నమాట. స్టెప్పర్ మోటార్ యూజ్డ్ ఇన్ మెనీ డివైజెస్ విచ్ నీడ్స్ ప్రీషియస్ rotational movement like robots, antennas, hard drives, etc. We can rotate stepper motor to any particular angle by giving its proper instructions. స్టెప్పర్ మోటార్ని ఎక్కడ యూజ్ చేస్తున్నాము అంటే రోబోట్స్, యాంటీనాస్, హార్డ్ డ్రైవర్స్లోని యూజ్ చేస్తాం అనమాట. నెక్స్ట్ స్టెప్పర్ మోటార్ ఈజ్ మేడప్ ఆఫ్ స్టార్టర్ అండ్ ఏ రోటర్. స్టెప్పర్ మోటార్లో ఎన్ని ఉంటాయి పార్ట్స్ అనేవి, మెయిన్గా స్టార్టర్ ఉంటుంది, రోటర్ ఉంటుంది. స్టార్టర్ రిప్రజెంట్స్ ద 4 electromagnetic coils which remain stationary. స్టార్టర్ని ఎలా రిప్రజెంట్ చేస్తున్నాము అంటే 4 electromagnetic coilsని తీసుకుంటున్నాము అనమాట. ఇవి ఎలా ఉంటాయి అంటే స్టేషనరీగా ఉంటాయి. ఇవేంటి ఎలక్ట్రోమాగ్నెటిక్ కాయిల్స్ అనమాట. ఇవి ఎలా ఉంటాయి అంటే స్టేషనరీగా ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ రోటర్ తీసుకుందాం. ఈ రోటర్ అనేది ఏంటిది అంటే పర్మనెంట్ మ్యాగ్నెట్. ఎప్పుడైతే ఈ కాయిల్స్ని ఎనర్జైజ్ చేసామో ఆ కాయిల్స్ ఎనర్జైజ్ చేసినప్పుడు ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ వల్ల రోటర్ అనేది ఏమవుతుంది అంటే రొటేట్ అవుతుంది. whenever the coil is energized by applying the current, the electromagnetic is created resulting the rotation of rotor. ఎప్పుడైతే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ అనేది క్రియేట్ అయిందో మనం కరెంట్ని అప్లై చేయడం వల్ల రోటర్ అనేది ఏమవుతుంది అంటే రొటేట్ అవుతుంది. చూడమ్మా ఇక్కడ 4 కాయిల్స్, ఇది కరెంట్ అప్లై చేసినప్పుడు ఏమవుతుంది, రోటర్ అనేది ఏమవుతుంది అంటే రొటేట్ అవుతూ ఉంటుంది. ఇక్కడ 4 కాయిల్స్కి ఏం చేస్తున్నాము అంటే 2 కాయిల్స్ కామన్ వైర్ ఇస్తున్నాం. ఈ 2 కాయిల్స్కి కామన్ వైర్ అనేది తీసుకుంటున్నాం. ఇదేంటిది అంటే యూనిపోలార్ స్టెప్పర్ మోటార్ అనమాట. నెక్స్ట్ దీంట్లో ఏముంటాయి అంటే ఫుల్ డ్రైవ్ మోడ్ ఉంటుంది, హాఫ్ డ్రైవ్ మోడ్ ఉంటుంది. ఇప్పుడు మనం చెప్పుకునేది ఏంటిది అంటే ఫుల్ డ్రైవ్ మోడ్. ఇన్ దిస్ 2 coils are energized at the same time producing a high torque. ఇక్కడ ఏం చేస్తున్నాము అంటే ఫుల్ డ్రైవ్ మోడ్లో 2 కాయిల్స్ని ఒకేసారి ఎనర్జైజ్ చేస్తున్నాం. ఇక్కడ ఏం చేస్తుంది అంటే హై టార్క్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. పవర్ కన్సంప్షన్ ఈజ్ హయ్యర్. పవర్ కన్సంప్షన్ అనేది ఎలా ఉంటుంది అంటే హైగా ఉంటుంది. వీ నీడ్ టు గివ్ ఏ లాజిక్ 1 2 coils అట్ ద సేమ్ టైం. 2 coilsకి సేమ్ టైం ఏమవ్వాలి అంటే లాజిక్ 1 ఇవ్వాలి. దెన్ టు ద నెక్స్ట్ 2 coils, తర్వాత నెక్స్ట్ 2 coils లాజిక్ 1, తర్వాత నెక్స్ట్ 2 coils లాజిక్ 1, అలా రిపీటెడ్గా చేస్తూ ఉండాలన్నమాట. ఇక చూడండి ఇక్కడ స్టెప్స్ తీసుకుంటున్నాము. స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3, స్టెప్ 4, అలాగే ఇక్కడ ఏబిసిడి అనే కాయిల్స్ని తీసుకుంటున్నాం. ఫస్ట్ ఏమి ఇచ్చాము అంటే ఏబిసి, తర్వాత బీసీ, తర్వాత సిడి, తర్వాత ఏడి. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నాము అంటే ఇంకో చూడండి వర్కింగ్ ఆఫ్ స్టెప్పర్ మోటార్లో వచ్చేసేపాటికి ఇది రోటర్గా తీసుకుంటున్నాం. ఇవేంటి అంటే స్టార్టర్స్, 4 స్టార్టర్ 1 రొటేటర్ తీసుకుంటున్నాం అన్నమాట. ఇక్కడ ఫుల్ స్టెప్ సీక్వెన్స్కి వచ్చాం. ఈ ఫుల్ స్టెప్ సీక్వెన్స్లో ఏంటి అంటే ఏబి అనే స్టార్టర్స్ని ఒకేసారి ఎనర్జైజ్ చేసాం. కరెంట్ పల్స్ అప్లై చేసి ఒకేసారి ఎనర్జైజ్ చేసాం. ఎనర్జైజ్ చేసినప్పుడు ఏం జరుగుతుంది అంటే ఫస్ట్ ఏమి ఇచ్చాము అంటే A=1 C=1 ఇచ్చాం. అంటే ఏబికి ఎనర్జైజ్ చేసాం, కరెంట్ పల్స్ అప్లై చేసాం. ఇప్పుడు కరెంట్ డైరెక్షన్ ఎటు ఉంది అంటే ఏ నుంచి బీకి ఉంది. నెక్స్ట్ A=1 C=1 ఇచ్చాం. A=1 C=1 ఇవ్వకముందు ఏమవుతుంది అంటే ఇటు సౌత్ పోల్ ఉంది. నెక్స్ట్ ఇటు నార్త్ పోల్ ఉంది. ఎప్పుడైతే ఎనర్జైజ్ చేసామో A=1 C=1 ఇచ్చామో అప్పుడు ఇక్కడ ఏమవుతుంది అంటే ఇది సౌత్ పోల్, ఇది సౌత్ పోల్, ఇది నార్త్ పోల్. ఈ నార్త్కి సౌత్ సేమ్గా ఏమవుతుంది అంటే అట్రాక్ట్ అవుతుంది. అలాగే ఈ నార్త్కి సౌత్ పోల్ సేమ్గా ఈక్వల్గా అట్రాక్ట్ అవుతుంది. కాబట్టి దీని యొక్క రోటర్ యొక్క రొటేషన్ ఎలా ఉంటుంది అంటే ఈ స్టెప్లో ఉంటుంది అన్నమాట. ఈ స్టెప్లో ఉంటుంది. నెక్స్ట్ కరెంట్ డైరెక్షన్ సి నుంచి డీకి ఉంది. కరెంట్ డైరెక్షన్ ఎటు ఉంది, సి నుంచి డీకి ఉందన్నమాట. నెక్స్ట్ ఏంటి అంటే B=1 C=1 ఇచ్చాం. B=1 C=1 ఇచ్చినప్పుడు కరెంట్ డైరెక్షన్ ఏమవుతుందంటే B to A ఫ్లో అవుతుంది. నెక్స్ట్ ఏమంటే పొలారిటీస్ అనేవి చేంజ్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్ సి నుంచి డీకి మాత్రం కరెంట్ డైరెక్షన్ అనేది చేంజ్ అవుతుంది, అదే డైరెక్షన్లో ఫ్లో అవుతుంది. అప్పుడు ఏమవుతుంది అంటే ఇక్కడ నార్త్ ఉంది, ఇక్కడ సౌత్ ఉంది. నెక్స్ట్ ఇక్కడ సౌత్ కాబట్టి రెండు ఏమవుతాయి నార్త్ పోల్కి అట్రాక్ట్ అవుతాయి. అలాగే ఇక్కడ నార్త్ ఇక్కడ ఏమవుతుంది సేమ్గా అట్రాక్ట్ అవుతాయి, ఈక్వల్గా అట్రాక్ట్ అవుతాయి. కాబట్టి దీని యొక్క రొటార్ అనేది ఏమవుతుంది అంటే ఈ యాంగిల్లో రొటేషన్ చేస్తుంది అన్నమాట.
లాస్ట్ స్టెప్లో ఏమైంది, ఇటు సైడ్ రొటేట్ అయింది. ఎప్పుడైతే మనం B/A కరెంట్ ఫ్లో చేస్తున్నామో C=1 B=1 తీసుకున్నామో అప్పుడు దీని యొక్క రొటేషన్ అనేది ఏ స్టెప్లో ఉంటుందంటే ఇటు సైడ్ ఉంటుంది. నెక్స్ట్ C=1 D=1. ఈ C=1 D=1లో ఏమవుతుందంటే కరెంట్ డైరెక్షన్ D/C అయినప్పుడు ఏమవుతుంది అంటే మళ్ళీ ఇక్కడ నార్త్ పోల్ నుంచి దేని చేంజ్ అవుతుంది, సౌత్ పోల్గా చేంజ్ అవుతుంది. ఇక్కడ ఏ డైరెక్షన్లో ఏమవుతుంది అంటే నార్త్ పోల్గా అవుతుంది. కాబట్టి ఏమవుతుంది అంటే ఈ రెండు సౌత్ అట్రాక్ట్ అవుతాయి, ఈక్వల్గా అట్రాక్షన్. అలాగే ఇక్కడ నార్త్ ఈక్వల్గా అట్రాక్షన్. కాబట్టి ఈ యాంగిల్లో రొటేషన్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ A=1 D=1. మళ్ళీ నెక్స్ట్ ఏమవుతుంది అంటే యాంగిల్ అనేది ఇక్కడ 2 సౌత్స్ అనేవి ఉండేవి కాబట్టి ఈక్వల్గా అట్రాక్ట్ అవుతుంది. ఇక్కడ 2 నార్త్స్ ఉన్నాయి కాబట్టి ఈక్వల్గా అట్రాక్ట్ ఉంది. కాబట్టి ఈ డైరెక్షన్లో రొటేట్ అవుతుంది. అంటే ఈ ఫుల్ స్టెప్ సీక్వెన్స్లో 4 స్టెప్స్కి ఏమవుతుంది అంటే యాంగిల్ అనేది అంటే డిగ్రీస్ అనేది కంప్లీట్ చేసింది అనమాట. అలాగే హాఫ్ స్టెప్ మోడ్లోనైతే ఏం జరుగుతుందంటే హాఫ్ డ్రైవ్ మోడ్లో దీంట్లో ఒక కాయిల్ 1 కాయిల్ అండ్ 2 కాయిల్స్ అనేవి ఎనర్జైజ్ అవుతాయి ఆల్టర్నేటివ్గా. ఫస్ట్ 1 కాయిల్ తర్వాత 2 కాయిల్స్, మళ్ళీ 1 కాయిల్ తర్వాత 2 కాయిల్స్ అలా ఎనర్జైజ్ అవుతూ ఉంటాయి హాఫ్ డ్రైవ్ మోడ్లో. ఫుల్ డ్రైవ్ మోడ్లో 2 కాయిల్స్, హాఫ్ డ్రైవ్ మోడ్లో ఫస్ట్ 1 కాయిల్ నెక్స్ట్ 2 కాయిల్స్, మళ్ళీ ఫస్ట్ 1 కాయిల్ నెక్స్ట్ 2 కాయిల్స్ అలా ఎనర్జైజ్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ స్టెప్ యాంగిల్. The step angle is the angle in which the rotor moves when one pulse is applied as the input of the starter. మన స్టార్టర్కి ఇన్పుట్ అప్లై చేసినప్పుడు రోటర్ అనేది ఎంత యాంగిల్తో రొటేట్ అయ్యింది దాన్ని ఏమంటున్నాము అంటే స్టెప్ యాంగిల్ అంటున్నాం. రోటర్ అనేది ఎంత యాంగిల్తో రొటేట్ అయ్యిందో దాన్ని ఏమంటున్నాం స్టెప్ యాంగిల్ అంటున్నాం. దిస్ పారామీటర్ ఈజ్ యూస్డ్ టు డిటర్మైన్ ద పొజిషన్ ఆఫ్ ఏ స్టెప్పర్ మోటార్. ఈ పారామీటర్ అనేది ఏం చేస్తుంది అంటే స్టెప్పర్ మోటార్ యొక్క పొజిషన్ని డిటర్మైన్ చేస్తుంది. నెక్స్ట్ స్టెప్ యాంగిల్ అంటే ఏంటమ్మా, ఎప్పుడైతే ఇన్పుట్ ఇచ్చామో ఇన్పుట్ ఇచ్చినప్పుడు రోటర్ అనేది ఎంత యాంగిల్తో రొటేట్ అయ్యింది దాన్ని ఏమంటున్నాం స్టెప్ యాంగిల్ అంటున్నాం. నెక్స్ట్ స్టెప్స్ పర్ రెవల్యూషన్. దిస్ ఈజ్ ద నెంబర్ ఆఫ్ స్టెప్స్ యాంగిల్స్ రిక్వైర్డ్ ఫర్ ఏ కంప్లీట్ రెవల్యూషన్. ఓ కంప్లీట్ రెవల్యూషన్ జరగడానికి ఎన్ని యాంగిల్స్ అయితే రిక్వైర్ అయినాయి, ఎన్ని స్టెప్ యాంగిల్స్ అయితే రిక్వైర్డ్ అయినాయో దాన్ని ఏమంటున్నాము స్టెప్స్ పర్ రెవల్యూషన్ అంటున్నాం. ఫార్ములా ఏంటి అంటే ఫార్ములా ఈజ్ 360 degrees బై స్టెప్ యాంగిల్. 1 సర్కిల్ చేయడానికి ఏమవుతుంది, 1 కంప్లీట్ రెవల్యూషన్ చేయడానికి ఇది ఎంత 360 degrees. ఆ 360 degrees చేయడానికి ఎన్ని నెంబర్ ఆఫ్ స్టెప్ యాంగిల్స్ అనేవి పట్టినాయో దాన్ని ఏమంటున్నాం స్టెప్స్ పర్ రెవల్యూషన్ అంటున్నాం. స్టెప్స్ పర్ సెకండ్. దిస్ పారామీటర్ ఈజ్ యూస్డ్ టు మెజర్ ఏ నెంబర్ ఆఫ్ స్టెప్స్ కవర్డ్ ఇన్ ఈచ్ సెకండ్. ఒక సెకండ్లో ఎన్ని స్టెప్స్ అనేవి జరిగినాయి దాన్ని ఏమంటున్నాం స్టెప్స్ పర్ సెకండ్. నెక్స్ట్ RPM. ద RPM ఈజ్ ద రెవల్యూషన్ పర్ మినిట్. ఇట్ మెజర్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ రొటేషన్. By this parameter we can measure the number of rotations in 1 minute. 1 minuteలో ఎన్ని రొటేషన్స్ అనేవి కంప్లీట్ అయినాయి అనేవి RPM అన్నమాట. స్టెప్ యాంగిల్ అంటే ఏంటమ్మా, మనం ఇన్పుట్ అప్లై చేసినప్పుడు స్టార్టర్కి రోటర్ అనేది ఎంత యాంగిల్తో రొటేట్ అయ్యింది. స్టెప్ పర్ రివల్యూషన్స్ అంటే ఏంటి, ఒక రివల్యూషన్ కంప్లీట్ చేయడానికి ఎన్ని స్టెప్స్ అయితే పట్టినాయి. స్టెప్స్ పర్ సెకండ్ అంటే ఒక సెకండ్లో ఇన్ని స్టెప్స్ అనేవి కంప్లీట్ అయినాయి. RPM అంటే ఒక 1 minute ఎన్ని రివల్యూషన్స్ అనేవి జరిగినాయి. నెక్స్ట్ ఏంటి అంటే స్టెప్పర్ మోటార్ దేనితో ఇంటర్ఫేస్ చేసాము అంటే 8051తో ఇంటర్ఫేస్ చేసాము అన్నమాట. CW అంటే ఏంటి అంటే క్లాక్ వైజ్, CCW అంటే ఏంటి అంటే కౌంటర్ క్లాక్ వైజ్. క్లాక్ పల్సెస్ని ఫోర్స్కి అప్లై చేస్తాం. నెక్స్ట్ ఇది 8051 అన్నమాట. దిస్ ఈస్ ద స్టెప్పర్ మోటార్. కీప్యాడ్ కంట్రోలర్. A keypad consists of a set of buttons. కీప్యాడ్లో ఏముంటాయమ్మా సెట్ ఆఫ్ బటన్స్ ఉంటాయి. ఇట్ మే బీ ప్రెస్డ్ టు ప్రొవైడ్ ఇన్పుట్ టు యాన్ ఎంబెడెడ్ సిస్టమ్. ఎప్పుడైతే మనం ఒక కీని ప్రెస్ చేస్తున్నామో అప్పుడు ఏమవుతుందంటే ఎంబెడెడ్ సిస్టమ్కి ఇన్పుట్ వెళ్తుంది అనమాట. ఏ సింపుల్ కీప్యాడ్ హ్యాస్ బటన్స్ అరేంజ్డ్ ఇన్ n columns బై m rows. ఏ సింపుల్ కీప్యాడ్లో ఏముంటాయి అంటే n columns ఉంటాయి, అలాగే m rows ఉంటాయి. The device has an output, each output corresponding to a column and other output, each output corresponding to a row.
ప్రతి డివైస్లో అంటే డివైస్లో ఏముంటాయి అంటే n అవుట్పుట్స్ ఉంటాయి. ప్రతి అవుట్పుట్ అనేది దేనికి కరస్పాండింగ్గా ఉంటుంది అంటే కాలం, అలాగే రోకి. వెన్ వీ ప్రెస్ ఏ బటన్, వన్ కాలం అవుట్పుట్ అండ్ వన్ రో అవుట్పుట్ గో హై. ఎప్పుడైతే ఒక కీని ప్రెస్ చేస్తున్నామో దానికి సంబంధించిన కాలము, దానికి సంబంధించిన రో అనేవి హై అవుతాయి అన్నమాట. చూడండి, కీప్యాడ్ కంట్రోలర్ అనమాట. n కాలమ్స్ m రోస్ ఉంటాయి కదా. ఎప్పుడైతే ఒక కీని ప్రెస్ చేసామో ఆ కీకి సంబంధించిన రో, ఆ కీకి సంబంధించిన కాలం అనేవి ఏమవుతుంది అంటే హై అవుతుంది. టు read such a keypad from a software, you must scan the column and row outputs. The scanning may be performed by a keypad controller. స్కానింగ్ పర్ఫామ్ చేసేది ఏంటిది అంటే కీప్యాడ్ కంట్రోలర్ అనమాట. వెన్ ద కంట్రోలర్ డిటెక్ట్స్ ఏ బటన్ ప్రెస్డ్, ఇట్ స్టోర్స్ ఏ కోడ్ కరస్పాండింగ్ టు దట్ బటన్ ఇంటూ ఏ రిజిస్టర్. key_code and sets an output high. k_ pressed indicating that a button has been pressed. k_ ప్రెస్ చేస్తే ఏమి ఇండికేట్ చేస్తుందంటే బటన్ అనేది ఏమైంది అంటే ప్రెస్ అయ్యిందని ఇండికేట్ చేస్తుంది. k_code అనేది ఏమి ఇండికేట్ చేస్తుంది అంటే అవుట్పుట్ అనేది హై అయిందని. వెన్ ద కంట్రోలర్ డిటెక్ట్స్ ఏ బటన్ ప్రెస్డ్, ఎప్పుడైతే కంట్రోలర్ అనేది డిటెక్ట్ చేస్తుందో ఒక బటన్ ప్రెస్ చేయిందని, ఇట్ స్టోర్స్ ఏ కోడ్ కరస్పాండింగ్ దట్ బటన్ ఇంటూ ఏ రిజిస్టర్. కోడ్ని ఏం చేస్తుంది అంటే స్టోర్ చేస్తుంది. key_code కనుక అయితే అవుట్పుట్ హై అవుతుంది. key_ ప్రెస్ అయితే కనుక ఏమవుతుందంటే బటన్ అనేది ప్రెస్ అయిందని చెప్తుంది అనమాట. అవర్ సాఫ్ట్వేర్ మే పుల్ దిస్ అవుట్పుట్ ఎవ్రీ 100 milliseconds అనమాట. కీప్యాడ్ కంట్రోలర్ వచ్చేపాటికి ఏంటి అమ్మ, n కాలమ్స్ m రోస్ ఉంటాయి. మనం ఏదైతే కీని ప్రెస్ చేస్తున్నామో ఆ కీకి సంబంధించిన కాలము రో అనేవి ఏమవుతాయి అంటే హై అవుతాయి అన్నమాట. నెక్స్ట్, రియల్ టైమ్ క్లాక్స్. మచ్ లైక్ ఏ డిజిటల్ రిస్ట్ వాచ్, ఏ రియల్ టైమ్ క్లాక్ కీప్ ద టైమ్ అండ్ డేటా ఇన్ ఎంబెడెడ్ సిస్టమ్. రియల్ టైమ్ క్లాక్ అనేది ఏం చేస్తుంది అంటే టైమ్ అండ్ డేటా అని ఏం చేస్తుంది అంటే కీప్ చేసి ఉంచుతుంది అనమాట ఎంబెడెడ్ సిస్టంలో. రియల్ టైమ్ క్లాక్ ఆర్ టిపికలీ కంపోజ్డ్ ఆఫ్ ఏ క్రిస్టల్ కంట్రోల్ ఆసిలేటర్, న్యూమరస్ కాస్కేడ్ కౌంటర్స్ అండ్ బ్యాటరీ బ్యాకప్. ఈ రియల్ టైమ్ క్లాక్లు ఏమేమి ఉంటాయమ్మా, క్రిస్టల్స్ కంట్రోల్డ్ ఆసిలేటర్ ఉంటుంది, క్యాస్కేడెడ్ కౌంటర్స్ ఉంటాయి అండ్ బ్యాటరీ బ్యాకప్ ఉంటుంది. The crystal controlled oscillator generates a very constant high frequency digital pulse that feeds the cascade counters. Crystal oscillator అనేది ఏం చేస్తుంది, హై ఫ్రీక్వెన్సీ డిజిటల్ పల్సెస్ని ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. దాన్ని దేనికి ఇస్తాము, కౌంటర్కి ఇస్తాం. ద ఫస్ట్ కౌంటర్ టిపికలీ కౌంట్స్ దిస్ పల్సెస్ అప్ టు ద ఆసిలేటర్ ఫ్రీక్వెన్సీ విచ్ కరస్పాండింగ్ టు ఎగ్జాక్ట్లీ 1 second. At this point it generates a pulse that feed the next counter. ఇక్కడ ఏం చేస్తుంది అంటే ఫస్ట్ కౌంటర్ అనేది ఏం చేస్తుంది అంటే కౌంట్ చేస్తుంది అప్ టు ఎప్పటి వరకు అంటే ఆసిలేటర్ ఫ్రీక్వెన్సీ వరకు కౌంట్ చేస్తుంది. నెక్స్ట్ విచ్ కరస్పాండ్ ఎగ్జాక్ట్లీ అదేంటిది అంటే 1 second అనమాట. ఎట్ దిస్ పాయింట్ ఇట్ జనరేట్స్ ఎ పల్స్ దట్ ఫీడ్స్ ద నెక్స్ట్ కౌంటర్. నెక్స్ట్ మళ్ళీ దాన్ని దేనికి అప్లై చేస్తున్నాము అంటే నెక్స్ట్ కౌంటర్కి అప్లై చేస్తున్నాం. దిస్ కౌంటర్ కౌంట్ అప్ 0 to 59. ఎప్పటి వరకు కౌంట్ చేస్తుంది అది 0 to 59 వరకు కౌంట్ చేస్తుంది. ఎట్ విచ్ పాయింట్ ఇట్ జనరేట్స్ ఎ పల్స్ ఫీడింగ్ ద మినిట్ కౌంటర్. నెక్స్ట్ దేనికి ఇస్తున్నాము అంటే మినిట్ కౌంటర్కి ఇస్తున్నాం. ద అవర్, డేట్ అండ్ మంత్ అండ్ ఇయర్ కౌంటర్స్ వర్క్ ఏ సిమిలర్ ఫ్యాషన్. అలాగే అవరు, డేట్, మంత్, ఇయర్ అనేవి సేమ్ ప్రాసెస్లు అనేవి జరుగుతుందన్నమాట. లాస్ట్ టైంలో చెప్పుకున్నాం కదమ్మా డిజిటల్ క్లాక్ సేమ్ వర్కింగ్ ఇక్కడ కూడా జరుగుతుందన్నమాట. ఒకసారి ఆ వీడియో చూడండి, సేమ్ వర్కింగ్ ఇక్కడ కూడా జరుగుతుంది. ఫస్ట్ మనం ఏం చేస్తాము అంటే ఆసిలేటర్ నుంచి వేవ్స్ అనేవి ప్రొడ్యూస్ చేస్తాము, నెక్స్ట్ కౌంటర్కి ఇస్తాం, డీకోడర్కి ఇస్తాం, నెక్స్ట్ దేని మీద రన్ అవుతుంది అంటే డిస్ప్లే మీద రన్ అవుతుంది అనమాట. సేమ్ వర్కింగ్ అనేది ఇక్కడ కూడా జరుగుతుంది. ఇన్ ఎడిషన్ రియల్ టైమ్ క్లాక్ అడ్జస్ట్ ఫర్ లీప్ ఇయర్. అలాగే ఈ రియల్ టైమ్ క్లాక్ అనేది ఏం చేస్తుంది అంటే లీప్ ఇయర్ని అడ్జస్ట్ చేస్తుంది అనమాట. ద రీఛార్జబుల్ బ్యాకప్ బ్యాటరీ ఈజ్ యూస్డ్ టు కీప్ ద రియల్ టైమ్ క్లాక్. రీఛార్జబుల్ బ్యాకప్ బ్యాటరీని ఇక్కడ ఏం చేస్తున్నాము అంటే రియల్ టైమ్ క్లాక్లో యూజ్ చేస్తున్నాం. ఎప్పుడు అంటే రన్నింగ్ వైల్ ద సిస్టమ్ ఈజ్ పవర్డ్ ఆఫ్. సిస్టమ్ అనేది పవర్డ్ ఆఫ్ అయిపోయినప్పుడు. ఫ్రమ్ ద మైక్రో కంట్రోలర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ, ద కంటెంట్ ఆఫ్ దిస్ కౌంటర్స్ కెన్ బి సెట్ టు ఏ డిజైర్డ్ వాల్యూ విచ్ కరస్పాండింగ్ సెట్ ద క్లాక్ అండ్ retrieved. Communication between the microcontroller and real-time clock is
టిపికలీ అకంప్లిష్డ్ త్రూ ఏ సీరియల్ బస్. అలాగే మైక్రో కంట్రోలర్కి రియల్ టైం క్లాక్కి కమ్యూనికేషన్ అనేది దేని ద్వారా జరుగుతుంది అంటే సీరియల్ బస్. ఆ సీరియల్ బస్ ఏంటి అంటే I²C అనమాట. రియల్ టైం క్లాక్లో ఏం చేస్తాము అంటే టైంని, డేట్ని ఇయర్ని ఏం చేసుకోవచ్చు అంటే సెట్ చేసుకోవచ్చు అనమాట. ఇది ఎక్కువగా ఎక్కడ యూజ్ చేస్తాము అంటే ఎంబెడెడ్ సిస్టమ్స్లో యూజ్ చేస్తాం.